ఇంకొక సెషన్ అంటే బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2. మీకు 2 కనెక్ట్ అయితేనే అద్భుతం అండి సినిమా. అంటే 2 మ్యాటర్లు తెలిస్తేనే, 1 తెలిస్తేనే 2 యొక్క అద్భుతం ఏంటి అనేది తెలుస్తుంది. అదేవిధంగా జడ్పే ఏంటి అనేది తెలుసుకుంటే జడ్మనీ ఉన్నటువంటి అద్భుతం తెలుసుకోగలుగుతారు. జాగ్రత్తగా వినండి. జడ్మనీ అనేది ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ సోర్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ప్రతి ఒక్క యూత్ కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ కమ్యూనిటీ ద్వారా, వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, గ్లోబల్గా అంటే గ్లోబల్గా మీన్స్ కంపెనీలో ఎంతమంది అయితే కమ్యూనిటీ ఉన్నారో ఆ కమ్యూనిటీ కొలాబరేషన్ ద్వారా, కొలాబరేటింగ్ అవ్వటం ద్వారా మనందరికీ కూడా ఈ జడ్మనీలో ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. అదే జడ్మనీ. దానికి మరొక పేరే ఈ బుక్. జాగ్రత్తగా పర్టికులర్గా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క పాయింట్లో ఒక అర్థం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. జడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మనకి ఒక ఫ్యాంటాస్టిక్ కొత్త సంపాదన మార్గాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అదే జడ్మనీ అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి మనం ఎర్నింగ్ చేసుకోవడానికి. అది ఏం చేస్తుందో తెలుసా? జడ్మనీ అనేది ప్రతి ఒక్క యూజర్స్ని కనెక్ట్ చేస్తుందండి. ప్రతి ఒక్క యూజర్ని కనెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాయింట్ టు పాయింట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. ప్రతి ఒక్కటి వ్యాలిడేట్ అనమాట ఇక్కడ పాయింట్ అనేది. ప్రతి ఒక్క యూజర్ని, కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూజర్ని కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి మనం సంపాదించుకోవడంతో పాటుగా ఏం సంపాదించుకుంటాం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనీ సంపాదించుకోవడంతో పాటుగా మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఇతరుల యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మనం సహాయం చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనం కాంట్రిబ్యూట్ చేస్తూ ఇతరుల యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కూడా సపోర్ట్ అవుతూ ఉంటుంది ఈ యొక్క జడ్మనీ అనేది. ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ అండి. యూనిక్ అంటే ఎక్కడా లేని విధంగా, ఇప్పటి వరకు మార్కెట్లో ఎవ్వరూ తీసుకురాని విధంగా, ఒక యూనిక్ వేగా ప్రతి ఒక్కరూ సంపాదించుకునే విధంగా, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చెందే విధంగా కంపెనీ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది మన ముందుకు జడ్మనీ. ప్రతి ఒక్కరూ దీని ద్వారా సక్సెస్ అనేది సాధిస్తారండి. అసలు మనం ఈ జడ్మనీని ఏ విధంగా పర్చేజ్ చేయాలి? ఫస్ట్ ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి పాయింట్ ఇక్కడ మీ డౌట్స్తో పాటు ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే క్లియర్గా వినండి. చాలామంది అనుకుంటూ ఉంటారు జడ్మనీ తీసుకోకుండా జడ్పే తీసుకోకుండా డైరెక్ట్గా జడ్మనీలోకి వస్తే మేము హ్యాపీ కదా అనుకుంటారు. లేదండి, ఇక్కడ ఎవరైతే జడ్పేలో ప్రైమ్ ప్యాకేజ్ 599 కావచ్చు, లేదా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199 కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని మనకి జడ్పేలో ఎంట్రీ ఇస్తారో వాళ్ళకి జడ్మనీ అనే ద్వారం తెరుచుకుంటుందండి. అంటే తెలుగులో చెప్తున్నాను, జడ్మనీ అనే వే తెరుచుకుంటుందన్నమాట. దీనికోసం మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ జడ్మనీ ద్వారా మీరు తీసుకోవటం కోసం, మీ లైఫ్లో సక్సెస్ అనేది సాధించడం కోసం మీరు చేయండి. జడ్పేలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తానండి, నాట్ ఈవెన్ ఓల్డ్ మెంబర్, ప్రతి ఒక్క కొత్త పర్సన్ కూడా జడ్పేలోకి ఎంట్రీ ఇచ్చి ఇమీడియట్గా జడ్మనీలో కూడా ఎంట్రీ ఇవ్వటం కోసం ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటిది 1799 రూపాయలతోటి ఒక్కసారి ఎంట్రీ తీసుకోండి. లైఫ్లో వన్ టైం ఎంట్రీ తీసుకుంటాం. ఇది ప్రతి ఒక్కరికి అండి. చాలా మందికి డౌట్ ఉండే, ఇది ఎవరికండి, వాళ్ళకా కొత్త వాళ్ళకా అని. ఇక్కడ పాత వాళ్ళకా కొత్త వాళ్ళకా అనేది నో మ్యాటర్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈరోజు జడ్పేలో జాయిన్ అయ్యాడు, 99 లేదా 1199 తోటి జాయిన్ అయ్యాడు, అతను కూడా ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో జడ్పేలో, ఆ ఎంట్రీ ఇచ్చిన మరుక్షణం ఈ సబ్స్క్రిప్షన్ అంటే జడ్మనీ యొక్క కీ 1799 తోటి ఓపెన్ చేసుకోవచ్చు. జడ్మనీలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ద్వారం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం ఒకసారి. చాలా మందికి అనుకుంటూ ఉంటారు 1799 యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చాలా క్లారిటీగా చెప్తుంది. జిఎస్టీ మనకి గవర్నమెంట్కి 18% పోతుందండి, 3 రూపీస్ 82 పైసా పోతుంది. ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ కింద 180 రూపీస్ ఇస్తుందండి. ఫస్ట్ సిరీస్లో ఇక్కడ జడ్పేలో ఎంట్రీ ఇచ్చారు, దానితో పాటు మీరు టీమ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే 1799 తోటి ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత మీ టీం, మీరు చేసినటువంటి మెంబర్, మీ యొక్క 20 లెవెల్స్ టీం ఎంట్రీ ఇస్తారు కదా, ఆ తర్వాత మీకు రెఫరల్ ఇన్కమ్ కింద 180 రూపాయలు రావడం జరుగుతుంది. దానితో పాటు 20 లెవెల్స్లో లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 180 రూపాయలు.
అంటే టోటల్ 20 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూషన్ 180 రూపాయలు అవుతుంది. ఇక పాన్ ఇండియా సెల్ ఇన్కమ్, ఇక్కడ సెల్ ఇన్కమ్ అని ఏంటంటే ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్ ని సెల్ ఇన్కమ్ అంటాం. సిరీస్ అంటే ఎంట్రీ, అంటే ఆ ఈ బుక్ పర్చేజ్ సిరీస్ అనేది 6 parts గా ఉంటుంది. అందులో మళ్ళీ 10 సెల్స్ ఉంటాయి. అందులో పాన్ ఇండియా సెల్ ఇన్కమ్ కింద 1000 రూపాయలు డివైడ్ చేయడం జరుగుతుంది. జెట్ బజార్ ఎక్స్పెన్సెస్ కింద 115 రూపాయల 18 పైసలు. చాలా క్లియర్ గా ఉందండి, ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇక్కడ సెల్ అనేది కనపడుతుంది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెల్ అనేది కనపడుతుంది. 200, 400, 800, 1600, 3200 కనపడుతుంది. ఇక్కడ ఒక్కొక్క సెల్కి వచ్చేసి 2 మ్యాట్రిక్స్ అండి. ఫస్ట్ సెల్లో మీరు ఎప్పుడైతే 1799 రూపాయలు పెట్టి మీరు ఎంట్రీ ఇచ్చారు, ఆ తర్వాత ఓవరాల్గా కంపెనీలో, ఓవరాల్ జడ్పే ఫ్యామిలీలో ఎక్కడి నుంచి అయినా సరే ఎంట్రీ తీసుకున్నా అక్కడి నుంచి మీకు మీ తర్వాత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మీ కింద ఓవరాల్గా ఫిల్అప్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ నలుగురు జాయిన్ అయితేనే మీకు ఇన్కమ్ వస్తుంది, అంటే నలుగురు ఈ పర్చేజ్ చేస్తేనే ఇన్కమ్ వస్తుందని కాదు. ఎప్పుడైతే మీరు ఈ బుక్ పర్చేజ్ చేసిన తర్వాత కంపెనీ మొత్తం మీద ఒక ఇద్దరు ఈ బుక్ చేస్తే ఆ ఇద్దరు మీకు ఫస్ట్ లెవెల్లోకి వచ్చి పడతారండి ఆటోమేటిక్గా. ఆటోమేట్లో వాళ్ళు వచ్చేసి మీ కింద ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఇద్దరు కంప్లీట్ అవుతారో మీకు ఒకళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు చొప్పున 200 రావడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ సెల్కి తర్వాత నలుగురు, అంటే కంపెనీలో ఓవరాల్ గా మొత్తం మీద ఎక్కడైనా సరే సార్ ప్లీజ్ కోహోస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు మైక్లు మ్యూట్ చేసుకోండి. నేను అందుకే ఎవరికి కోహోస్ట్లు ఇవ్వను, కానీ మీరు యొక్క రెగ్యులారిటీని ఫాలో చేయండి ప్లీజ్ దయచేసి. ఇక్కడ మీకు థర్డ్ సెల్, ఎప్పుడైతే మీకు సెకండ్ సెల్ లో నలుగురు మెంబర్స్ కంప్లీట్ అవుతారో అక్కడ మీకు 400 రూపీస్ వస్తుంది. థర్డ్ సెల్ లో మీకు గ్లోబల్ గా కంపెనీ మొత్తం మీద ఎక్కడ పర్చేజ్ జరిగినా 8 మంది మీకు అండర్ లో వస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 8 మంది ఫిలప్ అవుతారో, కంప్లీట్ అవుతారో అప్పుడు మీకు 800 వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్క డౌట్ కూడా ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీకు 4th సెల్లో 16 మంది మీకు కంపెనీ మొత్తం మీద మీ కింద అండర్ లో పర్చేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్లేస్మెంట్ అవుతారో అప్పుడు మీకు 1600 రూపాయలు అవుతుంది. ఈ రకంగా మీకు 10 సెల్స్ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మీకు 6th సెల్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అక్కడ 64 మెంబర్స్ మీకు కంపెనీలో ఆల్ ఓవర్ కంపెనీలో ఎక్కడ జరిగినా మీ కింద ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు. అక్కడ నుంచి 6400 రూపీస్ మీ ఇన్కమ్ అవుతుంది. దానిలో నుంచి సెకండ్ సిరీస్ కి, అంటే ఇక్కడ మొత్తం సిరీస్ అన్నాం కదండి, ఒక్కొక్క సిరీస్ కి 10 సెల్స్. ఇక్కడ సెకండ్ సిరీస్ కి మీరు ఎప్పుడైతే 6th సెల్ కంప్లీట్ చేసుకుంటారో సెకండ్ సిరీస్ కి అప్గ్రేడ్ అవుతుందండి. అంటే 3600 రూపీస్ సెకండ్ సిరీస్ కి అప్గ్రేడ్ అవుతుంది. ఇక్కడ చాలా మందికి ఉండేటటువంటి డౌట్, కామన్ డౌట్, మనిషి అన్న వాళ్ళకి మనం ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా ఇక్కడే నేను మీకు క్లారిఫై ఇస్తున్నాను. ఎప్పుడైతే మనం సెకండ్ సిరీస్కి ఇస్తామో, సెకండ్ సిరీస్కి అప్గ్రేడ్ అవుతామో, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ మాకు మిగిలినటువంటి 10 సెల్స్ అన్నారు కదా, ఈ 10 సెల్స్లో మిగిలినటువంటి 4 సెల్స్ మనకి ఇన్కమ్ రాదా అంటే వస్తాయండి. పెట్టుకోండి, మనకి 10 సెల్స్ కంప్లీట్ అవ్వకముందే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కింద సెకండ్ సిరీస్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే ఇది కంప్లీట్ అవ్వకముందే రెండో సిరీస్కి కూడా అడుగు పెడతాం. వావ్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఇన్కమ్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 7th సెల్లో ఎప్పుడైతే 128 అవర్స్ గ్లోబల్ గా పర్చేజింగ్స్ జరుగుతాయో 12,800 రూపాయలు టోటల్ గా మీ ఇన్కమ్ అవుతుంది. దానిలో నుంచి 2 ఐడీస్ గ్లోబల్ సపోర్ట్ కింద వెళ్ళిపోతాయి. అంటే మీ కింద ఉన్నటువంటి టీమ్ సపోర్ట్, ఇక్కడ ముందే చెప్పాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్ గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ అని, ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవడానికి ఇక్కడ రీవర్త్ అండి. మనకి రీపర్చేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి, రీవర్త్. దీని కింద 2000 రూపీస్ కట్ అయిపోయి గ్లోబల్ గా సపోర్టింగ్ లోకి వెళ్ళిపోతాయండి. దాని తర్వాత 8th సెల్లో 256 మెంబర్స్ అవుతారు. 25,600 రూపీస్ మన ఇన్కమ్ అవుతుంది. దాని నుంచి గ్లోబల్ గా సపోర్టింగ్ కోసం 4 ఐడీస్ రీవర్త్ అవుతుంటాయి. ఈ రకంగా మనకి 10 సెల్స్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చేటటువంటి ఇన్కమ్ 2,04,600 రూపాయలు.
ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్ గా ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, రీవర్త్ ఏంటి అంటే 2i గ్లోబల్ గా సపోర్టింగ్ కోసం వెళ్ళటం, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క సిరీస్ కి కామన్ గా అదే జరుగుతుందండి. ఇక్కడ నుంచి మీకు సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడైతే 1799 తోటి మనం ఎంట్రీ ఇస్తామో ఫస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ సిరీస్ లోకి అడుగు పెట్టారో మీ టీమ్, మీ డైరెక్ట్ మెంబర్స్ కావచ్చు, మీ 20 లెవెల్స్ టీం కావచ్చు, వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారు కదా. అక్కడి నుంచి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ కింద మీ డైరెక్ట్ మెంబర్ ఎప్పుడు తీసుకుంటారో, ఈ పర్చేజ్ చేస్తారో, అక్కడి నుంచి మీకు రిఫరల్ ఇన్కమ్ 180 రూపీస్ వస్తుందండి. దానితో పాటు 2వ లెవెల్లో 20 రూపాయలు, 3వ లెవెల్లో 20 రూపాయలు, ఈ రకంగా 5వ లెవెల్ వరకు 20 రూపాయలు. సపోజ్ మీకు 5వ లెవెల్లో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి ఈ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు మీ టీంలో, 20,000 ఇంటూ 20 చూడండి ఎంత మంచి ఇన్కమ్ ఉందో. ఈ రకంగా 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 10 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయలు చొప్పున మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుంది. వావ్! ఒక పక్క జెడ్పేలో మనం ఇన్కమ్ తీసుకున్నాం, టీమ్ లెవెల్ ఇన్కమ్. ఇక్కడ కూడా రిఫరల్ ఇన్కమ్ మరలా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు జెడ్ మనీ అండ్ జెడ్ బజార్ సొల్యూషన్స్. ఎంత మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూడండి. ఇక్కడ సెల్స్ చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ఓవరాల్ గా పర్చేసింగ్ మీద, ఈ బుక్ పర్చేసింగ్ మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ 2 మ్యాట్రిక్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఇంతకు ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ లో 2 కంప్లీట్ అవడంతో 200 రూపాయలు వస్తాయి. సెకండ్ సెల్ లో 4 కంప్లీట్ అయితే 400 రూపాయలు. థర్డ్ సెల్ లో 8 మంది కంప్లీట్ అయితే 800 రూపాయలు. ఫోర్త్ సెల్ లో 16 మంది కంప్లీట్ అయితే 1600 రూపాయలు. ఫిఫ్త్ సెల్ లో 32 మంది కంప్లీట్ అయితే 3200 రూపాయలు మీకు వస్తుంది. ఇక్కడ 6th సెల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అంటే 64 మందితో ఎప్పుడైతే ఫిలప్ అవుతుందో మీ సెల్, అది 6400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. అక్కడ మీకు సెకండ్ సిరీస్ కి ఎంట్రీ 3600 రూపీస్ ఆటోమేటిక్ గా ఎంట్రీ తీసుకుంటుంది. ఇందాకే చెప్పాను కదా, ఇక్కడ మరలా డౌట్ పడదు. ఇక్కడ ఫస్ట్ సిరీస్ లో నుంచి సెకండ్ సిరీస్ కి ఎంట్రీ అయితే ఈ 4 లెవెల్ ఇన్కమ్స్ అంటే 7, 8, 9, 10 మేము లాస్ అవుతామా సార్ అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ లాస్ అవ్వరండి. ఈ సెల్స్ కంప్లీట్ అవ్వక ముందే సెకండ్ సిరీస్ లో మీ తర్వాత ఎవరైతే అప్గ్రేడ్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మీ కిందకు వస్తూ ఉంటే ఫస్ట్ సెల్ ఇన్కమ్ మరలా స్టార్ట్ అయిపోతుంది. దీనితో పాటుగా అది కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అద్భుతం కదండి మనకి. ఇక్కడ 7th సెల్ లో 128 మంది కంప్లీట్ అయితే 12,800 రూపాయలు. ఈ రకంగా మనకి మళ్ళీ టీమ్ సపోర్ట్ కోసం 2 IDs రీబర్త్ కింద వెళ్ళిపోతాయి. ఇక్కడ 8th సెల్ లో 25,600 రూపాయలు అంటే 256 మంది మీకు ఎప్పుడైతే గ్లోబల్ గా మీకు ప్లేస్మెంట్ పూర్తి అవుతుందో 25,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. లో నుంచి 4 IDs రీబర్త్ వెళ్ళిపోతాయి అంటే గ్లోబల్ సపోర్ట్ కోసం వెళ్ళిపోతుంటాయి అవి. ఇక నెక్స్ట్ 9th సెల్ లో 51,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది అంటే 512 మంది పర్చేజ్ చేసుకుంటారు. అక్కడ నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది. అక్కడ నుంచి 8 IDs రీబర్త్ కింద, టీమ్ సపోర్ట్ కింద ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూట్ కింద వెళ్ళిపోతుంటాయి. ఇక నెక్స్ట్ 10th సెల్ లో 1,024 మంది మీకు ప్లేస్మెంట్, పర్చేజింగ్ ప్లేస్మెంట్ జరగడంతో గ్లోబల్ గా కంపెనీ మొత్తం మీద 1,02,400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. అక్కడ నుంచి 16 ఐడీలు ఆ కాంట్రిబ్యూషన్ కింద టీమ్ సపోర్ట్ కోసం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ సిరీస్ యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 2,04,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక నెక్స్ట్ నేను ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ సిరీస్ 6th సెల్ లో ఉండగానే అప్గ్రేడ్ తీసుకుంటుంది. అక్కడ 7, 8, 9, 10 ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ప్లేస్మెంట్ ప్రకారం. ఆ తర్వాత సెకండ్ సిరీస్ లో మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో 6th సెల్ లో అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ సిరీస్ నుంచి, ఆ తర్వాత ఓవరాల్ గా కంపెనీ మొత్తం మీద ఎక్కడి నుంచి అప్గ్రేడ్ అయినా సరే మీకు ప్లేస్మెంట్లు వస్తూనే ఉంటాయి. దానితో పాటు మీ టీం నుంచి అప్గ్రేడ్ జరిగింది అనుకోండి 3,600 రూపాయలు. రెఫరల్ ఇన్కమ్ 360 రూపాయలు. టీమ్ లెవెల్ ఇన్కమ్ 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ దాకా 40 రూపాయలు ఇన్కమ్ ఉంది. 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 20 రూపాయలు ఇన్కమ్ ఉంది. 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయలు ఇన్కమ్ ఉంది. అందుకే చెప్తున్నాను, జెడ్పేలో మీరు ఎంతమంది టీం చేసుకుంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, డే 1 నుంచి జెడ్పే ఎంట్రీ గురించి చెప్తున్నాను, ఎంత టీం చేసుకుంటే అంత డబ్బుల వర్షం, డబ్బుల సునామీ మీరు చూస్తారు అని. అర్థమైంది కదా నేను ఎందుకు ఆ రోజు చెప్పాను అనేది. ఇక్కడ టీం చేసుకోవడం ద్వారా ఇంత మంచి
రిఫరల్ ఇన్కమ్ ఉంది, దానితో పాటు 20 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. ఓవరాల్ గా కంపెనీ మొత్తం మీద పర్చేజ్ మీద కూడా మనకి ఇన్కమ్ ఉంది. అదే సెల్ ఇన్కమ్, పర్చేజ్ సెల్ ఇన్కమ్ అన్నమాట. ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీకు ఇద్దరు ప్లేస్మెంట్ అవడంతో ఈ సెకండ్ సిరీస్ లో ఒక్కొక్కరి నుంచి 200 రూపీస్ చొప్పున 400 రూపీస్ మీ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఇద్దరిద్దరని చెప్పలేను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ గా పర్చేజింగ్ ఇన్కమ్ అనేది 2 మ్యాట్రిక్స్ లో వెళ్ళిపోతుంది. ఇక్కడ సెకండ్ సెల్ లో మీ ఇన్కమ్ 800 రూపాయలు అవుతుంది. టాప్ సెల్ లో 1600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఫోర్త్ సెల్ లో 3200 రూపాయలు మీ ఇన్కమ్ వస్తుంది మీకు. ఫిఫ్త్ సెల్ లో 6400 రూపాయలు. ఇక సిక్స్త్ సెల్ వచ్చేసరికి 12800 రూపాయలు. మీరు ఎప్పుడైతే సిక్స్త్ సెల్ కంప్లీట్ చేసుకుంటారో ఇక్కడ నుంచి థర్డ్ సిరీస్ 7200 రూపాయలు అప్గ్రేడ్. మీరు థర్డ్ సిరీస్ కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. సరే, అక్కడ ఇన్కమ్ స్టార్ట్ అయింది కదా, సెకండ్ సిరీస్ మిగిలిన లెవెల్ రావా అని మళ్ళీ డౌట్ అడగదు. ఇక్కడ 7, 8, 9, 10 సెల్స్ కూడా మీకు ఇన్కమ్ వస్తాయి. ఇక్కడ 6th సిరీస్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుని మీకు అప్గ్రేడ్ అవుతారు, మీరు థర్డ్ సిరీస్ ఎంట్రీ అవడంతో పాటుగా 7th సెల్ ఇన్కమ్ కింద 25,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ 2 రీబర్త్ ఐడీలు మీకు గ్లోబల్ కాంట్రిబ్యూషన్ కి వెళ్ళిపోతుంది. 8th సెల్ కింద 51,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 4 ఐడీస్ కాంట్రిబ్యూషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 9th సెల్ లో మీ ఇన్కమ్ 1,02,400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ కాంట్రిబ్యూషన్ కింద 8 ఐడీలు తీసుకోవడం జరుగుతుంది. 10th సెల్ 2,04,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ 16 ఐడి కాంట్రిబ్యూషన్ కింద వెళ్ళిపోతాయి. టీమ్ సపోర్ట్ అండి. ఇక్కడ ఒకరికొకరు కాంట్రిబ్యూషన్ గా హెల్ప్ చేసుకుంటూ మనం ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వటమే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సెకండ్ సిరీస్ లో టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 4,09,200 రూపాయలు మీ టోటల్ ఇన్కమ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు థర్డ్ సిరీస్ లో ఆల్రెడీ మీ 6th లెవెల్లో, సెకండ్ సిరీస్ 6th సెల్ లోనే మీరు అప్గ్రేడ్ అయితే తీసుకున్నారు కదా, 7,200 తోటి మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత మీ టీం నుంచి వచ్చేనేమో 720 రూపీస్ వస్తాయి మీ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్. సెకండ్ నుంచి 5th లెవెల్ వరకు 80 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 40 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 20 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. దానితో పాటుగా గ్లోబల్ గా ఈ పర్చేజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ బుక్ పర్చేజ్ ఇన్కమ్, అక్కడ ఫస్ట్ సెల్ లో మీకు 2 మెంబర్స్ కంప్లీట్ అవడంతో ఒక్కొక్కరి నుంచి 4 రూపాయలు చొప్పున 800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది థర్డ్ సిరీస్ ఫస్ట్ సెల్ లో. ఇక్కడ సెకండ్ సెల్ ఇన్కమ్ వచ్చేసరికి 1600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 మెంబర్స్ అవుతారనమాట. క్లియర్ గా చెప్తా, 4 × 400 1600 రూపాయలు సెకండ్ సెల్ ఇన్కమ్. ఇక థర్డ్ సెల్ లో 3,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఫోర్త్ సెల్ లో 6,400 రూపాయలు మీ ఇన్కమ్. 5th సెల్ లో 12,800 రూపాయలు సంపాదించు హ్యాపీగా. ఇక 6th సెల్ లో 25,600 రూపాయలు మీరు ఎప్పుడైతే ఇన్కమ్ తీసుకుంటారో అక్కడ నుంచి ఫోర్త్ సిరీస్ యొక్క అప్గ్రేడేషన్ అవుతుంది 14,400 రూపాయలు. అక్కడ నుంచి 4th సిరీస్ మీ కింద ఎవరైనా గ్లోబల్ గా వస్తున్న ఇన్కమ్ స్టార్ట్ అయితే, మీ కూడా ఇన్కమ్ స్టార్ట్ అయితే అక్కడ ఆ సిరీస్ లో చెప్తా. దానితో పాటుగా 7th సెల్ యొక్క ఇన్కమ్ 51,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 8th సెల్ 1,02,400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 9th సెల్ లో 2,04,800 రూపాయలు మీ ఇన్కమ్. 10వ సెల్ లో వచ్చేసరికి 4,09,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్ గా కామన్ గా ప్రతి ఒక్క సిరీస్ లోను 7th నుంచి 10th సెల్ వరకు కాంట్రిబ్యూషన్ కింద 2, 4, 6, 8, 16 అనేది వెళ్ళిపోతూనే. ఇక్కడ మీ యొక్క థర్డ్ సిరీస్ టోటల్ ఇన్కమ్ మీరు చూసుకున్నట్లయితే 8,18,400 రూపాయలు మీ టోటల్ ఇన్కమ్ అవుతుంది. 8,14,400 రూపాయలు. వావ్, హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా మంచి ఇన్కమ్. ఎండి గారి యొక్క విజన్ 2020లో ప్రతి ఒక్కరు లక్షాధికారులు అవ్వాలి అనే యొక్క విజన్ ఈ జెట్ మనీ తీరుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ సిరీస్ ఎప్పుడైతే మీరు 14,400 రూపీస్ తోటి 14,400 రూపాయల తోటి మీరు ఎప్పుడైతే సిరీస్ 4లో పెడతారో, మీ డైరెక్ట్ మెంబర్ ఎవరైనా ఈ సిరీస్ లో అడుగు పెడితే మీకు 1,440 రూపాయలు, అంటే 1,440 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. రెఫరల్ వావ్ వావ్ వావ్,
సూపర్ అండి. ఒక్క రిఫరల్ ద్వారా మీకు వచ్చేది 1440 రూపాయలు. మీ డైరెక్ట్ రిఫరల్స్ ఒక 100 మంది ఉంటే మీ ఇన్కమ్ చూసుకోండి, నా భూతో నా భవిష్యత్, అద్భుతం. ఇక్కడ టీం ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ చూసుకోండి, 2 నుంచి 5వ లెవెల్ వరకు 160 రూపాయలు అండి. ఒక్కొక్క లెవెల్ నుంచి ఒక్కొక్క మెంబర్ నుంచి 160 రూపాయలు. తక్కువ కాదండి, 5 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 160 రూపాయలు. అద్భుతం కదా. ఇక్కడ 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 80 రూపాయలు వస్తుందండి. ఎంతమంది ఉంటే 6వ లెవెల్లో ఎంతమంది ఉంటే అన్ని 80 రూపాయలు. ఈ విధంగా 10వ లెవెల్ దాకా 80 రూపాయలు. ఇక్కడ 11 నుంచి 20వ లెవెల్ దాకా 40 రూపాయలు చొప్పున మీకు ఇన్కమ్ వస్తుంది, టీమ్ లెవెల్ ఇన్కమ్. అద్భుతం కదా. దానితో పాటుగా గ్లోబల్ వైడ్ గా ఈ బుక్ ఇన్కమ్ వచ్చేసరికి ఫస్ట్ సెల్ లో, ఈ సిరీస్ లో 4వ సిరీస్ లో ఫస్ట్ సెల్ లో 1600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది, 1600 రూపాయలు. సెల్ లో 3200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. థర్డ్ సెల్ లో 6400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఫోర్త్ సెల్ వచ్చేసరికి 12800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఫిఫ్త్ సెల్ 25600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. సిక్స్త్ సెల్ 51200 రూపాయలు. మీరు ఎప్పుడైతే ఇన్కమ్ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు సిరీస్ 5 కి అప్గ్రేడ్ చేసుకుంటారు, 28800 రూపాయలు పెట్టి అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్ అవడంతో పాటుగా ఇక్కడ 4 సెల్స్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఈ 4 సెల్స్ అనేది ఆగదు. ఇక్కడ 7th సెల్ లో మీ ఇన్కమ్ వచ్చేసరికి 1,02,400 రూపాయలు. 8th సెల్ లో 1,04,800 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. 9th సెల్ లో 4,09,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక 10వ సెల్ లో వచ్చేసరికి 8,19,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుందండి. సూపర్ కదా. ఇక్కడ టోటల్ గా ఈ 4వ సిరీస్ యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే 16,36,800 రూపాయలు అండి. 16 lakhs సూపర్ ఇన్కమ్. అదేవిధంగా 7th నుంచి 10th వరకు ఆ సెల్స్ లో కాంట్రిబ్యూషన్ కింద 2, 4, 8, 16 ఐడీలు కాంట్రిబ్యూషన్ కింద ప్రతి ఒక్క టీమ్ సపోర్ట్ కింద వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే మీరు 5th సిరీస్ కి ఎంట్రీ ఇస్తారో అక్కడ మీతో పాటుగా మీ టీం కూడా ఎంట్రీ ఇచ్చినప్పుడు మీ రిఫరల్ ఇన్కమ్ 2,880 రూపాయలు అండి. సూపర్ ఇన్కమ్ అండి. 2,880 రూపాయలు, 2,880 రూపీస్. తక్కువ ఇన్కమ్ కాదు. ఒక్కొక్క రిఫరల్ నుంచి మీకు వచ్చేటటువంటి ఇన్కమ్. దాంతో పాటుగా 2nd లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు 320 రూపాయలు ఒక్కొక్క పర్సన్ నుంచి వస్తాయండి. 2, 3, 4, 5 ఈ 4 లెవెల్ నుంచి 320 రూపాయలు అండి. ఎంతమంది టీం ఉంటే అన్ని 320 అంటే లెక్కేసుకోండి. ఇక్కడ 10, 20 రూపాయలు కాదండి, 320 రూపాయలు. ఇక్కడ 6వ లెవెల్ 10వ లెవెల్ వరకు 160 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది టీం ద్వారా, టీం లెవెల్ ఇన్కమ్ 6 నుంచి 10వ లెవెల్ వరకు. ఇక్కడ 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 20 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. లెవెల్ ఇన్కమ్ చూడండి ఎంత అద్భుతంగా. డబ్బుల వర్షం. మిషన్ కొని పెట్టుకోవటం, ఒక్కొక్కరు డబ్బులు లెక్కేసుకోవటానికి. ఇక గ్లోబల్ పర్చేస్ కింద ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఈ సిరీస్ లో ఫస్ట్ సెల్ కంప్లీట్ అవడంతో మీకు 3,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. సెకండ్ కంప్లీట్ అవడంతో 6,400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 3వ సెల్ కంప్లీట్ అవడంతో 12,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 4వ సెల్ కంప్లీట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు 25,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 5వ సెల్ కంప్లీట్ అవుతానే 51,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 6వ సెల్ నుంచి మీ ఇన్కమ్ 1,02,400 రూపాయలు. ఎప్పుడైతే ఈ 1,02,400 రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకుంటారో అప్పుడు నెక్స్ట్ 6th సిరీస్ కి అప్గ్రేడ్ జరుగుతుందండి. ఇక్కడ మీరు జేబుల్లో నుంచి పెట్టట్లేదు అప్గ్రేడ్ కోసం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తర్వాత మీరు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ తోటే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ జరుగుతుంది. మరలా మీరు పైసా జేబులోంచి తీసుకొచ్చి పెట్టే పని లేకుండా గుర్తు పెట్టుకోండి. 1 టైం ప్రతిసారి, నాకు ఇంగ్లీష్ కొద్దిగా తక్కువచ్చు, ఫస్ట్ ఒక్కసారి ఎంట్రీ తీసుకుంటే ప్రతిసారి ఇన్కమ్. 1 టైం ఎంట్రీ, ఎవ్రీ టైం ఇన్కమ్, ఎవ్రీ టైం ఇన్కమ్. దట్స్ ఇట్. ఇక్కడ ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటారో ఆ తర్వాత 7th సెల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. మీకు ఆటోమేటిక్ గా 7th సెల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. 7th సెల్ లో 2,04,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 8th సెల్ లో 4,09,100 రూపాయలు మీరు ఇన్కమ్ సంపాదించుకుంటారు.
ఇక 9వ సెల్ నుంచి చూడండి 8,19,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక 10 సెల్లో 16,38,400 రూపాయలు ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఈ సెల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఈ 5వ సిరీస్ నుంచి మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ 32,73,600 రూపాయలు అండి. 32,73,600 రూపాయలు. వావ్, ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుందో చూడండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6వ సిరీస్ లోకి మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో 57,600 రూపాయలతోటి మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో మీ టీం కూడా ఎప్పుడైతే ఈ సిరీస్ లోకి అడుగు పెడుతుందో అక్కడి నుంచి మీకు రిఫరల్ ఇన్కమ్ కింద 5,760 రూపాయలండి. ఒక్కొక్క రిఫరల్ నుంచి 5,760 రూపాయలు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక నెక్స్ట్ టీం ద్వారా 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ దాకా 640 రూపాయలండి ఒక్కొక్కరి నుంచి. ఇప్పుడు 2వ లెవెల్లో 100 మంది ఉంటే 640 × 100 మీ ఇన్కమ్ ఎంత? సూపర్ ఇన్కమ్ అండి. ఆ విధంగా మీకు 5వ లెవెల్ దాకా 640 రూపాయలు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి నుంచి వస్తూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 320 రూపాయలండి. తక్కువ ఇన్కమ్ కాదు. రూపాయి, అర్ధ రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కాదు, 320 రూపాయలు ఒక్కొక్క లెవెల్ నుంచి మీకు ఒక్కొక్క వ్యక్తి నుంచి వస్తూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 160 రూపాయలు మీ టీమ్ ఇన్కమ్ అవుతుంది. 20వ లెవెల్ వరకు అద్భుతమైనటువంటి టీమ్ ఇన్కమ్ మీకు హ్యాపీగా ఎర్న్ చేసుకుంటారు. డబ్బుల వర్షం, డబ్బుల సముద్రంలో హ్యాపీగా ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ గ్లోబల్ పర్చేజ్ ఇన్కమ్ కింద మనకి మరొక అద్భుతమైనటువంటి సెల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ సెల్ ఇన్కమ్ కింద 6,400 రూపాయలు మీ ఫస్ట్ సెల్ లో మీరు సంపాదించుకుంటారు. ఇక సెకండ్ సెల్ ఇన్కమ్ కింద 12,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక 3వ సెల్ ఇన్కమ్ కింద మీకు వచ్చేటటువంటి 25,600 రూపాయలు. ఇక 4th సెల్ ఇన్కమ్ మీకు వచ్చేది 51,200 రూపాయలు. 5th సెల్ లో 1,02,400 రూపాయలు మీరు సంపాదించుకుంటారు. ఇక 6th సెల్ నుంచి గ్లోబల్ గా మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ 2,04,800 రూపాయలు. ఇక్కడ ఎలాంటి అప్గ్రేడ్ లేదు, ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ సిరీస్. ఇక్కడ 7వ సెల్ లో 4,09,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ కామన్ గా 2, 6, 8, 10 మిగిలినటువంటి 4 లెవెల్ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ కింద, టీమ్ సపోర్ట్ కింద వెళ్ళిపోతూనే ఉంటాయి, అది కామన్. ఇక 7th లెవెల్లో ఈ సిరీస్ లో మీకు వచ్చేటువంటి ఇన్కమ్ 4,09,600 రూపాయలు. ఇక 8th సెల్ లో 8,19,200 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 9వ సెల్ లో వచ్చేసరికి 16,38,400 రూపాయలు. ఇక 10వ సెల్ లో 32,76,800 రూపాయలు మీరు ఇన్కమ్ సంపాదించుకుంటారు. వావ్, ఇక్కడ టోటల్ గా ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు వచ్చేటటువంటి మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే 25,47,200 రూపాయలు. ఈజీగా కరోడ్పతి అవడానికి హ్యాపీగా మీరు జెట్ మనీలో కరోడ్పతి అన్నమాట. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశం. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, అది కూడా ఇక్కడే చెప్తా. ఎవ్వరూ నాకు డౌట్లు అడగటం ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఒక్కరికి డౌట్ లేకుండా చెప్పాలి అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్, నా యొక్క ఉద్దేశం. ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ నేను 6th సిరీస్ కి ఎంట్రీ ఇస్తాను, నా ఇన్కమ్ కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏంటి? మీరు మళ్ళా ఫస్ట్ నుంచి రీ ఎంట్రీ తీసుకోవచ్చు, అద్భుతంగా మరలా కోట్లాధిపతి అవచ్చు మీరు. ఇక నెక్స్ట్ ఈ జెట్ మనీ సిరీస్ నుంచి టోటల్ గా 6 సిరీస్ మీద మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి అనేది ఒక్కొక్క సిరీస్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటల్ కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి సిరీస్ నుంచి మీకు 2,04,600 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 2వ సిరీస్ నుంచి 4,09,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. ఇక 3వ సిరీస్ నుంచి 8,18,400 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 4వ సిరీస్ నుంచి 10,36,800 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. 5వ సిరీస్ లో మీరు సంపాదించుకునేది 32,73,600 రూపాయలు మీరు సంపాదించుకుంటారు. ఇక 6వ సిరీస్ లో 65,47,200 రూపాయలు, 65,47,200 రూపాయలు మీ ఇన్కమ్ అవుతుంది. టోటల్ గా మీకు 6 సిరీస్ నుంచి మీకు వచ్చేటటువంటి ఆదాయం, మీకు వచ్చేటటువంటి డబ్బు సంపద
1,28,89,800 రూపాయలు. ఎంత? లక్షలు వేలు కాదండి, 1,28,89,800 రూపాయలు మీ ఆదాయం అవుతుంది. గ్లోబల్ గా మీరు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ ఇది. ఓన్లీ గ్లోబల్ గా పర్చేసింగ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఇది. కాకుండా మీ టీం ద్వారా ఎంత వస్తుంది, లెవెల్ ఇన్కమ్ ద్వారా ఎంత వస్తుంది, ఈ మొత్తం ఊహించుకుంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించుకోవాలో మీరు చేసుకునేటటువంటి టీం మీద ఆధారపడి ఉంటుంది. హ్యాపీగా ప్రతి ఒక్కరూ టీం చేసుకోండి, మంచి ఆదాయం సంపాదించుకోండి. ఇంత మంచి అవకాశం మనకు కల్పించినటువంటి జెట్ బజార్ సొల్యూషన్స్ వారికి అందరి తరపున, నా తరపున వాళ్ళకి నిజంగా పాదాభివందనాలండి. ఇంత అద్భుతమైనటువంటి డబ్బుల సునామీ, డబ్బుల చెట్టుని మన ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ చెప్పాలండి మన ఒక్క కంపెనీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి కూడా.